పొదలకూరు మండలంలోని నావూరు పెద్దవాగును బుధవారం మాజీ మంత్రి మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ మోంతా తుఫాన్ నేపథ్యంలో తాను నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడం జరుగుతోందన్నారు. అందులో భాగంగా ఈ రోజు నావూరు పెద్దవాగును పరిశీలించడం జరిగిందన్నారు. వర్షాకాలం వస్తే నావూరు, చెన్నారెడ్డిపల్లి, భోగసముద్రం, కొండల రాయుడు, కండ్రిగా గ్రామాల ప్రజలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోతారని అన్నారు. చిన్నపాటి వర్షానికే పెద్ద వాగు పొంగి రాకపోకలకు అంతరాయం కలుగుతుండటంతో ఈ గ్రామాల ప్రజలు తరతరాలుగా క్షోభను అనుభవిస్తున్నారని అన్నారు. వారి పరిస్థితిని గమనించిన తాను మంత్రిగా 2023లో పెద్ద వాగుపై హై లెవెల్ వంతెన నిర్మాణానికి 3,62,00,000 మంజూరు చేయించానని చెప్పారు. 3 నెలల నుంచి 5 నెలల లోపు పూర్తి కావాల్సిన ఈ బ్రిడ్జి కూటమి ప్రభుత్వం ఏర్పడి 1.5 సంవత్సరమైనా ఇప్పటికీ అసంపూర్తిగా ఉందంటే అది ప్రస్తుత పాలకుల అసమర్థత, చేతకానితనం కూడా అని ప్రశ్నించారు. రాలేదా సంచేప వస్తే నువ్వు సర్దుకొని రావాలని చెప్పి చిన్న వెయిట్ చేస్తాము. మోంతా తుఫాన్ నేపథ్యంలో భారీగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకు సంబంధించి ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి స్వయంగా వెళ్ళి పరిశీలించాలనేటువంటి ఆలోచనతో గత 2 రోజులుగా అనేక ప్రాంతాలు తిరిగాం. అందులో భాగంగా ఈరోజు నావూరు పెద్ద వాగు దగ్గరికి రావడం జరిగింది. ఇది బహుశా ఈ నావూరు వాగు సమస్య, పెద్ద వాగు సమస్య అనేటువంటిది తరతరాలుగా ఈ ప్రాంత ప్రజలు అనుభవిస్తున్నటువంటి క్షోభ. ఎందుకు క్షోభ అన్నామంటే వర్షాలు రావడం, రాకపోకలు ఆగిపోవడం, పాపం వాళ్ళు ఊర్లోనే దిగ్బంధం కావడం, ఆ తర్వాత వర్షాలు వెలిసిన తర్వాత మరలా ప్రారంభమైన తర్వాత జనజీవనం రాకపోకలు సాగించడం తప్ప నీరు వస్తే పాపం బయట ప్రాంతాలకి వెళ్ళినటువంటి వాళ్ళు ఊరిలోకి వచ్చేటువంటి అవకాశం లేదు, ఊరిలో ఉండేటువంటి వాళ్ళు బయట ప్రాంతాలకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. మరీ పాపం వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, చిన్న పసిబిడ్డలు, గర్భిణులు, బాలింతల బాధలైతే వర్ణనాతీతం. తిరిగి చుట్టూ తిరిగి చేజర్ల మండలం మీదుగా వెళ్లాల్సినటువంటి దుస్థితి ఉండేది. అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రోడ్ల నిర్మాణానికి సంబంధించి కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటే వాటిల్ని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ ప్రాంతాలకు సంబంధించి ప్రజలు సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యలు ఒక్కొక్కటిగా చెప్పడం జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గానికి చెప్పినటువంటి ప్రధానమైనటువంటి సమస్యల్లో నావూరు పెద్దవాగుకు సంబంధించి బ్రిడ్జి ఏర్పాటు చేస్తే శాశ్వతమైనటువంటి పరిష్కారం ఉంటుంది అని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళిన వెంటనే ఆయన స్పందించడం, దానిని వెంటనే నిధులు ఇబ్బంది లేకుండా ఉండాలి అని చెప్పి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, ఎందుకంటే నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు
పొదలకూరు సంగం రోడ్డు నుంచి భోగ సముద్రం మీదుగా కొండలరాయుడు కండ్రిక వరకు ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్గా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఈ రోడ్డుని చేర్చడం జరిగింది. అందులో భాగంగా మరలా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద PMGSY కింద ఈరోజు దానికి సంబంధించి ఆ రోడ్డు నిర్మాణం చేయాలి అని చెప్పినని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళడం, ముఖ్యమంత్రి గారు వెంటనే దానిని రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇస్తాము, మీరు దీన్ని టేకప్ చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నివేదించిన వెంటనే దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా GORT నెంబర్ 788 నవంబర్ 15, 2023 రోజు రిలీజ్ కావడం జరిగింది. ఆ రోజు నేను మంత్రిగా ఉన్నా. అన్నిటికీ సంబంధించి క్లియరెన్స్ లెటర్స్ పంపించడం, కొన్ని సాంకేతిక పరమైనటువంటివి అవన్నీ పంపించిన తర్వాత 15/11/2023 నాడు వీటికి సంబంధించినటువంటి రోడ్డు నిర్మాణానికి 10,83,00,000, బ్రిడ్జి నిర్మాణానికి 3,62,00,000, 14,45,00,000 రూపాయలు వీటికి సంబంధించినటువంటి నిధులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏదో శంకుస్థాపనలు చేసి వెళ్ళడం కాకుండా కాంట్రాక్టర్లను పిలిచి కాంట్రాక్టర్లు అన్నీ కూడా ఫైనల్ అయిన తర్వాత మీరు పూర్తి స్థాయిలో మెటీరియల్ అంతా కూడా ప్రొక్యూర్ చేసుకున్న తర్వాత మీరు అన్నీ సేకరించిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఫౌండేషన్ వేద్దాం, శంకుస్థాపన కార్యక్రమం చేపట్టిన వెంటనే దాన్ని పూర్తి చేయండి అని చెప్పి కోరడం జరిగింది. దాని ప్రకారం ఫిబ్రవరి 21, 2024 దీనికి నేను శంకుస్థాపన చేశాను. ఆ రోజు మంత్రిగా వెంటనే దానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభమయ్యాయి. పనులు ప్రారంభమైన తర్వాత ఎన్నికలు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ తెలిసినటువంటి విషయం, ఈ రోడ్డు శరవేగంతో జరుగుతున్నటువంటి రోడ్డు నిర్మాణమే దాదాపుగా అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆ తర్వాత మరలా దానికి కాంట్రాక్టర్లు వెళ్ళి కలిసి రకరకాలైనటువంటి ఇబ్బందులు పడి ఆ రోడ్డు నిర్మాణం ప్రారంభించి పూర్తి చేశారు కొంతమేర. ఈరోజు పెద్దవాగ దగ్గరకు వచ్చేటప్పటికి దాని నిర్మాణంలో జాప్యమైంది. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే, ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలకి ఒకటి అలవాటైపోయింది, ప్రతిదానికి గత ప్రభుత్వం అనేటువంటిది. నేను మిమ్మల్ని అడిగేది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తరతరాలుగా ఈ ప్రాంతానికి సంబంధించి సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యల్ని ఇంతమంది ప్రజాప్రతినిధులు రాలేదు, అన్ని ప్రభుత్వాలు రాలేదు, ఒక్కరు కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు కదా. మేము వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వాటాతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడితే కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు ఇచ్చేటువంటి కార్యక్రమం, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కూడా సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇచ్చేస్తే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేస్తుంది. ఆ స్కీమ్ కింద పెట్టి దీన్ని తీసుకొస్తే దాదాపుగా 1.5 సంవత్సరం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలల నుంచి 5 నెలల లోపల పూర్తి కావాల్సినటువంటి ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని మీరు పూర్తి చేయలేకపోయారు అంటే మీ అసమర్థత, మీ చేతకానితనం కాదనేటువంటిది ప్రశ్నించుకోవాల్సినటువంటి పరిస్థితి. మీరు సకాలంలో పూర్తి చేస్తుంటే ఈరోజు ఈ సమస్య ఉండేది కాదు. ఎప్పుడైనా సరే నా ఊరు ST కాలనీకి సంబంధించి ఈ ప్రాంతంలో రావాలి అంటే ముందు ST కాలనీలో ఆగాలి. ST కాలనీలో పాపం వాళ్ళు రావాలి, అయ్యా మా ఊరంతా మునిగిపోయింది, మా ఇళ్లలోకి నీళ్లు వచ్చాయని చెప్పి వాళ్ళ బాధ వ్యక్తం చేయాలి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు అక్కడ ఆగాం. అందరూ ఎదురుగా వచ్చి, అయ్యా మీరు చేసినటువంటి పని వల్ల మొట్టమొదటిసారి ఇటువంటి వర్షాల్లో వరదల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు మాకు కలగలేదు, మేము సంతోషంగా ఉన్నాం, మీకు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చామని సమస్యలు చెప్పకుండా మొట్టమొదటిసారిగా ఆ ప్రాంతంలో దిగితే, అయ్యా మీకు ధన్యవాదాలు అని చెప్పినటువంటి STలకి నిజంగా నేను రుణపడి ఉంటా. ఎందుకంటే పాపం చేసినటువంటి పనిని గుర్తుంచుకుని రోడ్డు మీద ఆపి చెప్పిపోయారు కాబట్టి ప్రభుత్వం అనేటువంటిది ఇటువంటి సుదీర్ఘంగా ఉండేటువంటి అపరిష్కృతమైనటువంటి సమస్యల మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు నేను అడిగేది, ఈరోజు వర్షాలు వచ్చినప్పుడు ఏదో అక్కడక్కడ తిరిగాము ముఖం చూపించాము అనేటువంటిది కాదు. వర్షానికి సంబంధించి 4-5 రోజులుగా నిరుపేదలు ఉన్నారు. కొందరి ఇళ్లలోకి నీళ్లు వచ్చి కొన్ని పాపం ఇళ్ళు పడ్డాయి, కొంతమంది ఇబ్బందులు పడ్డారు. ఒకవేళ గాలి లేదు కాబట్టి పెద్ద ప్రమాదం జరగకపోయి ఉండొచ్చు, కానీ పాపం పనులు లేక పేదల పస్తులు ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకి ఏదైతే పేదలు ఉన్నారో నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి పనికి పోలేక పని దొరక్క పస్తులు ఉన్నటువంటి కుటుంబాలకి రేషన్ అందించేటువంటి కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నా. దానితో పాటు ఎక్కడైతే పాపం ఇళ్ళు కురిశాయో, ఇళ్లలోకి నీళ్లు వచ్చాయో, ఇబ్బందులు పడ్డారో అటువంటి వాళ్ళకి ఆర్థిక సహాయం ప్రకటించి, అదేవిధంగా అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి వీళ్ళు మేము విచారణ చేస్తాం, అక్కడ ఇది జరిగింది, మీరు విచారణ చేయండి, తప్పులేదు. తప్పు చేసినటువంటి వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి, తప్పులేదు. కానీ అది ఇది అని చెప్పి 1.5 సంవత్సరంగా ఒక ఇళ్ళు కూడా నిర్మాణం పూర్తి చేయకుండా ఈరోజు ప్రజలను అధోగతి పాలు చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి నేను మిమ్మల్ని కోరేది, ఈరోజు ఆ ప్రభుత్వంలో మంజూరు చేయించాం. ఈ ప్రభుత్వంలో మీరు అడ్డుపడకుండా ఆ రోజు ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేసి, ఎందుకంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడికి పనితనం తక్కువ, ప్రచారం ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రచారం తక్కువ, పని చేసేది ఎక్కువ. కాబట్టి ఆ 2 వ్యత్యాసాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎంతసేపటికి ప్రచారం మీదనే దృష్టి పెట్టకుండా
పని మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి కోరుకుంటున్నా. ఈ ప్రాంతానికి సంబంధించి ఒక చిన్న సమస్య, మరొక సమస్య, చిన్నవాగు సమస్య, పెద్దవాగు సమస్య అయిపోయిందన్న తర్వాత చిన్నవాగు సమస్య వచ్చిందని చెప్పారు. ప్రభుత్వం దృష్టికి దాన్ని కూడా తీసుకెళ్తాం. అధికారంలో ఉన్నా లేకపోయినా ఈ రోజు ఉన్నటువంటి పాలకులు దీని గురించి పట్టించుకుంటారని నేను అనుకోలేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి తప్ప స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు కాదు కాబట్టి, స్వార్థ ప్రయోజనాలు తప్ప ప్రజా ప్రయోజనాలు పట్టేటువంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ పాలకులు కానీ లేరు కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమర్థవంతంగా పనిచేసి ఒక విధంగా చెప్పాలంటే ప్రత్యామ్నాయ ప్రభుత్వం ప్యారలల్గా ఈ గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్తో పాటు మరొక ప్రభుత్వం ఈరోజు మరొక బాధ్యత తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులుగా పనిచేసేటువంటి వాళ్ళు, మాజీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఎక్కడికక్కడ ఆహార పొట్టాలు అందించడం కానీ, ఉన్నటువంటి వసతి సదుపాయాల గురించి పరిశీలించడం కానీ, ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా పునరావాస కేంద్రాలకు తరలించడం కానీ, తరలించినటువంటి వాళ్ళకి మందులు, పాలు, కూరగాయలు లాంటివి అందజేయడం కానీ, భోజన సదుపాయం అందించడం కానీ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు విస్తృతంగా ఉధృతంగా చేపట్టడం జరిగింది. కాబట్టి దాదాపుగా నాకు తెలిసినంత వరకు తుఫాను ముప్పు తొలగిపోయినట్టే. ఎందుకంటే తుఫాను యొక్క ప్రభావం కూడా తగ్గిపోతూ వస్తుంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే గెలిస్తేనే ప్రజల్లో ఉండాలనేటువంటి ఆలోచన కాకుండా, గెలిచిన తర్వాత 3 సంవత్సరాల పలాయనం చెత్తగించి 4వ సంవత్సరంలో తైకమని చెప్పి కనిపించేటువంటి విధంగా కాకుండా, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రజలకు అవసరం వచ్చినప్పుడు, ప్రజలకు సంబంధించి మనం వెళ్ళి సేవలు అందించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు తప్పనిసరిగా ఎప్పుడు కూడా ప్రజలతో కలిసి ఉంటాం, ప్రజలతో మమేకమై ఉంటాం. ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో ఎప్పుడు కూడా రాజీ లేకుండా ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తాం, ప్రజలకు అన్ని విధాల అండదండలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు నేను పరిశీలనకు వచ్చిన సందర్భంగా పెద్ద ఎత్తున ఇచ్చేసినటువంటి రైతులు, ఇతర స్థానికంగా ఉండేటువంటి పెద్దలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను.